Daily. Taste the Daily. హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం కుమ్మేస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కుకట్పల్లితో పాటు ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్ లో వాన పడుతోంది. హైదరాబాద్ లో మరో 3 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కుండపోత వానతో మరోసారి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రాత్రి నుంచి కురిసిన వర్షం నుంచి తేరుకోక ముందే మరోసారి ముంపు ప్రాంతాలను వరద ముంచెత్తింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. क्या पानी गिर रहा रे। హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. అటు పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కుకట్పల్లితో పాటు ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్ లో వాన దంచుకొడుతోంది. హైదరాబాద్ లో మరొక 3 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. కుండపోత వానతో మరోసారి రోడ్లన్నీ కూడా జలమయంగా మారిపోయాయి. నిన్న రాత్రి నుంచి కురిసినటువంటి వర్షం నుంచి ఇంకా తేరుకోకముందే మరోసారి ముంపు ప్రాంతాలను వరద ముంచెత్తింది. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. क्या पानी गिर रहा रे। హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం పడుతోంది. నగరంలో చాలా ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి, అబిడ్స్, కుకట్పల్లితో పాటు అటు ఎల్బీ నగర్, ఉప్పల్, హయత్ నగర్ లో కూడా భారీ వర్షం పడుతోంది. హైదరాబాద్ లో మరో 3 గంటల పాటు ఇదే భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కుండపోత వర్షంతో మరోసారి రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయంగా మారిపోయాయి. నిన్న రాత్రి నుంచి కురిసినటువంటి వర్షం నుంచి ఇంకా తేరుకోకముందే మరోసారి భారీ వర్షం పడడంతో ముంపు ప్రాంతాలన్నీ కూడా మరొకసారి వరదమయంగా మారిపోయాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.